శ్రీకృష్ణ 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 శ్రీకృష్ణ. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. తస్మై శ్రీ గురవే నమః. హరి ఓం తత్సత్. వివేక చూడామణి 238వ శ్లోకం. నిరస్తమాయా కృత సర్వభేదం నిత్యం సుఖం నిష్కలమప్రమేయం అరూపమవ్యక్తమనాఖ్యమవ్యయం జ్యోతిస్వయం కించిదిదం చకాస్తి. గడచిన సత్సంగంలో 237, 238 శ్లోకాల్లో బ్రహ్మస్వరూప లక్షణములు, నా యొక్క నిజమైన స్వరూపం ఏమిటి, ఆత్మనైన నేను, బ్రహ్మమునైన నేను, నా యొక్క నిజమైన స్వరూపం ఏమిటని వివరించటం మొదలుపెట్టారు శంకరాచార్యులు వారు. ఈ 2 శ్లోకాలలో 20కి పైన సూచనలు, ఇండికేటర్స్ మనకి ఇవ్వబడినాయి. ఏమిటవి? నా బయోడేటా, నేనంటే ఎవరు, నన్ను నేను ఎలా అర్థం చేసుకోవాలి అని చెప్పి సూచనలు, ఇండికేటర్స్ని మనకు బ్రహ్మస్వరూప లక్షణాలను ఇస్తున్నప్పుడు దీంట్లో మనం 13 వరకు చూసేసాం. 13 లక్షణాలను చూసేసాం. ఆ 13వ లక్షణం ఏమిటి చివరగా చూసినదంటే సుఖం. సుఖం. ఒకసారి ఈ 12 కూడా పదాలు మాత్రం గుర్తు చేస్తాను, ఎందుకంటే ఇవి ఎన్నిసార్లు తలుచుకున్నాను. ధ్యానించదగిన, నిధిధ్యాసనము చేయదగ్గ మంత్రాలు కనుక. ఒకటేమో మొదట నేను పరహ, బ్రహ్మమని చెప్తున్నటువంటిది ఏదైతే ఉన్నదో అది నేనే. నేను పరవస్తువుని, అన్నిటికంటే మించి ఉన్నవాడు, సద్వస్తువుని. అద్వితీయం, నేను తప్ప మరొకటి అనేటువంటిది ఏమీ లేదు, ఒక్కటే ఉన్నది. అది విశుద్ధముగా ఉన్నాను నేను, నాలో ఎటువంటి కల్మషము, కలుషితములు ఏమీ లేవు. విజ్ఞాన ఘనంగా ఉన్నాను, అన్నిటినీ తెలుసుకుంటున్న సాక్షిగా ఉన్నాను. నిరంజనముగా ఉన్నాను, మాయకు సంబంధించిన వాసనలు కానీ, గుణాలు కానీ, గుణములకు సంబంధించిన వికారాలు కానీ, ప్రకృతి చెందిన ఏ వికృతి కూడా నా యందు లేదు. ప్రశాంతంగా ఉన్నాను. వచ్చిపోయే శాంతి కాదు, ఎప్పుడూ ఉంటున్న శాంతే. ఈ ప్రశాంతిలోనే ఆ వచ్చిపోయేటువంటి అశాంతి, శాంతి అనేటువంటివి తత్కాలం. కాబట్టి నేను ప్రశాంత స్వరూపుడను. ఆది అంతమనేటువంటివి నాకు లేవు, బిగినింగ్ ఎండింగ్ అనేటువంటివి లేవు. శరీరానికి ఉన్నది, ప్రపంచానికి ఉన్నది, మాయా జగత్తుకున్నాయి, కానీ వాటికి సాక్షిగా ఉన్నటువంటి నా యందు నాకు ఆద్యంతాలు లేవు. అందువలన నేనేమైనా చేస్తున్నానా, నేను కర్తగానో భోక్తగానో ఉంటున్నా అంటే లేదు. అక్రియం, నిరంతర ఆనంద రస స్వరూపం, మాయా నిరస్త కృత నిరస్త మాయాకృత సర్వభేదం. ఏ భేదాలు మాయ చేత సృష్టించబడినవి, కనిపించేట్లు చేస్తున్నవి ఏవి కూడా నా యందు లేవు. 12 నిత్యము. 13వది సుఖం. ప్రశాంతమని చెప్పారు, ఇప్పుడు ఇక్కడ సుఖమని చెప్తున్నారు. ఈ సుఖం అంటే ఏమిటి అని చూస్తే ఇది కూడా ఇంద్రియముల వలన వచ్చేటువంటి
విషయ భోగములచే వచ్చేటువంటి సుఖం కాదు, ఇది నా యొక్క స్వరూపమే. ఈ సుఖం అనే పదాన్ని గనక మనం విభజించి చూసామంటే సు ప్లస్ ఖ ప్లస్ మ, సుఖం. దీని యొక్క అర్థం ఏమిటంటే సు అంటే గుడ్ అని అర్థం, మంగళం, ఆస్పిషియస్నెస్ అని అర్థం. ఖ అంటే ఆకాశం అని అర్థం. ఆ మాని చేసేప్పుడు ఖం అయింది అంటే అది ఒక సర్వనామమును లేక అబ్స్ట్రాక్ట్ కాన్సెప్ట్ని తెలియజేస్తుంది అని అర్థం సుఖం. అందుకని ఇది సుఖం అనేటువంటిది ఒక ఎగ్జెక్టివ్ కాదు, నాకు జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. సత్, చిత్, ఆనందం అనేటువంటివి నాలో ఉన్న గుణాలని, బ్రహ్మ యొక్క స్వరూప లక్షణాలని చెప్పినా కూడా ఇవేవో క్యారెక్టరిస్టిక్స్ అంటాం. మరి ఇంగ్లీష్లో వేరేవి పదం ఉపయోగించాలి. ఇప్పుడు ఈ క్లిప్పుకి ఈ బ్లూ రంగు, పచ్చ రంగు ఏదో ఉన్నది. పచ్చ రంగు ఈ క్లిప్ యొక్క విశేషణం. అలాగే ఎరుపు, గులాబీ రంగు ఈ క్లిప్ యొక్క విశేషణం. అట్లాగా బ్రహ్మమైన నా యొక్క విశేషణాలు అవి. నిర్విశేషం, నాలో విశేషాలు ఎక్కడున్నాయి? నా స్వరూపమే అది, నా స్వరూపమే అది. కాబట్టి బయట ఏ వస్తువుని గురించి చెప్పేటువంటి విశేషణాలు చెప్పచ్చు, కానీ నా స్వరూపంలో వికల్పాలు లేవు, విశేషణాలు, నిర్విశేషం, నిర్వికారం. అందుకని సుఖం అంటే నా స్వరూపం. పతంజలి యోగ సూత్రంలో చూసామంటే రెండో సూత్రం కాదు, ఆసనాల గురించి చెప్పేటప్పుడు స్థిరం సుఖం ఆసనం అన్నారు. అక్కడ స్థిరం సుఖం ఆసనం అంటే స్థిరమైన ఆత్మతత్వమునందు స్థిరమైన దృఢమైన స్థితి, ఫర్మ్ అబైడెన్స్ ఇన్ ద సెల్ఫ్ అని అర్థం. కానీ మనం ఆసనం అంటే ఒక పద్మాసనమో ఏదో ఒక ఆసనంలో అట్లా వజ్రాసనంలోనో స్థిరంగా కూర్చోవాలి, సుఖంగా ఉండాలి ఆసనం అని అంటాం. కానీ దీని యొక్క నిజమైన అర్థం తీసుకున్నామంటే స్థిరమైన ఆసనం సుఖంలో. సుఖం అంటే ఏంటి? నా స్వరూపం అని చెప్పాను కదా. నా స్వరూపమైనటువంటి సుఖమైన నా స్వరూపంలో నేను ఎప్పుడు నిరంతర స్థితుడినై ఉండటం ఆసనం. స్థిరం సుఖం ఆసనం. సరే, తర్వాత పదం వచ్చి నిష్కలం. కళలు అంటే ఫ్యాసెట్స్ అంటారు ఇంగ్లీష్లో. చంద్ర కళలు అంటే చంద్రుడు ఏదో భాగాలు ఉన్నట్లుగా విధియ, తదియ, తృతీయ, చవితి అట్లా ఆయన పెరుగుతుంటాడు, మళ్ళీ తగ్గుతుంటాడని కళలు అంటారు వాటిని. చంద్రకళలు, చంద్రకళ. కాబట్టి ఇక్కడ కళం అంటే భాగం అని అర్థం, పార్ట్ అని అర్థం. నిష్కలం అంటే పార్ట్లెస్, ఏ భాగాలు. ఇప్పుడు శరీరం నేను అంటే నాలో అవయవాలు ఉన్నాయి కదా, పార్ట్స్. చేతులు ఉన్నాయి, కాళ్ళు ఉన్నాయి, ముక్కు, తల ఉంది, పొట్ట ఉంది కదా. కానీ ఇక్కడ ఏమీ లేవు. ఎందుకంటే ఒకే ఒక వస్తువుగా ఉన్నప్పుడు దాని యందు వేరే అది వితౌట్ సెకండ్ కాబట్టి దాంట్లో పార్ట్స్ ఉండేందుకు అవకాశం లేదు. ఉదాహరణకి ఏం చెప్పాలి? ఆకాశంలో పార్ట్స్ ఉన్నాయండి? చెప్పండి. లేవు. ఎందుకంటే అది ఒకే అంతటా వ్యాపించున్నది కాబట్టి దాంట్లో అవయవాలు ఉన్నాయి, భాగాలు ఉన్నాయి, పార్ట్స్ ఉన్నాయని చెప్పలేం. లలితా సహస్రనామంలో దేవికి, పరమేశ్వరికి ఈ పేరు ఇవ్వబడింది, నిష్కలాయై నమః. 15వ లక్షణం అప్రమేయం. ఆ ప్లస్ ప్రమేయం అంటే ఇక్కడ ప్రమేయం అంటే కొలత చూడగలగటం, కొలత.
బరువు కానీ, పొడుగు కానీ, ఎత్తు కానీ మెజర్ చేస్తాం కదా. అట్లా ఏ విధంగానూ దీన్ని మెజర్ చేయలేం. కిలోలు కానీ, ఇంచులు కానీ, ఏ రకంగా అయినా సరే దీన్ని మెజర్ చేయలేం. విడ్త్, లెంగ్త్, బెర్త్ అంటాం కదా, అదేమీ లేదు. అప్రమేయం. మరలా అదే ఉదాహరణ, ఆకాశాన్ని మెజర్ చేయగలరా? ఏ సైంటిస్ట్ అయినా దాన్ని ప్రయత్నం చేయడు. వేరే ఆకాశంలో తిరుగుతున్న ఆ గ్రహాలని కనుక్కుంటాను, ఈ గ్రహం నుంచి ఆ గ్రహానికి వెళతాను, నేను ఆకాశంలో అంతరిక్షంలో ప్రయాణం చేస్తాను. కానీ ఆకాశాన్ని గురించి ఎవరు రీసెర్చ్ చేయలేరు. ఆకాశంలో ఉన్న వాటిని గురించి రీసెర్చ్ చేయగలడే కానీ ఆకాశాన్ని గురించి రీసెర్చ్ చేయమనండి, చేయలేడు. అలాగే దానికి కొలతలు చూడమనండి, భూమికి కొలతలు చెప్తున్నాడు, మార్స్కి కొలతలు చెప్తాడు, చంద్రుడి యొక్క సైజు చెప్తాడు, నక్షత్రాల సైజుని ఊహిస్తున్నారు. ఆకాశానికి చెప్పు మరి, చెప్పలేం. అందుకనే అప్రమేయం. ఈ అప్రమేయం అనేది కూడా లలితా సహస్రనామంలో దేవికి ఇవ్వబడినటువంటి నామాల్లో దాంట్లో ఇంకో 2 కూడా వస్తాయి. అప్రమేయ స్వప్రకాశ మనోవాచామగోచర, ఆ పదాలు కూడా వస్తున్నాయి ఇక్కడ ఇప్పుడు. అప్రమేయ, ఇమ్మెజరబుల్. తర్వాత అరూపం, ఇది ఒకటే కాబట్టి దీనికి స్పెషల్గా ఇది దీని రూపం అని చెప్పగలమా? ఇప్పుడు అన్నిటికీ ఆకాశాన్నే ఉదాహరణ ఇవ్వాలి. ఎందుకంటే బ్రహ్మముని ఆకాశంలాగా మీకు నేను చూపించి చెప్పలేను కదా. ఎందుకంటే అది మీరుగానే ఉన్నారు, నేనుగానే ఉన్నాను. అది అట్లా చెప్పేది కాదు. ఉదాహరణ చెప్పే, చూడు బాబు ఈ దృష్టాంతం వలన దార్ష్టాంతం నువ్వు ఇంతే. ఆకాశానికి రూపం ఉందో లేదు. ఆకాశాన్ని తెలుసుకుంటున్నటువంటి కళ్ళు తెలుసుకుంటున్నాయి, కానీ దృష్టి అనేటువంటి శక్తి ఉంది చూసారా, విజన్, దానికి రూపం లేదు. ఆశ్చర్యం. అన్ని రూపాలను చూస్తాయి కళ్ళు, కన్నుకుంది సైజు, ఈ గోళకం మాంస కన్నుకి. కానీ ఆ చూసేటువంటి ఆ శక్తి ఒకటి చూసారా, ద విజన్ పవర్. కళ్ళల్లో లాంగ్ సైట్, షార్ట్ సైట్ ఉంటే పవర్ ఎంత అని అడుగుతాం చూసారా, అదేంటి పవర్? అది దానికి రూపం లేదు, కానీ అన్ని రూపాలను చూస్తుంది. అలాగే మనస్సుకి రూపం లేదు, కానీ మనస్సు అన్ని రూపాలు, అన్ని శబ్దాలు, అన్నిటినీ తెలుసుకుంటున్నది. అరూపము. అప్పుడు ఇంకా సాక్షిని అయినా, ఆత్మనైన, విట్నెస్ని అయిన నేను, నాకెక్కడ రూపం ఉంది? అందుకనే భగవద్గీతలో 15వ అధ్యాయం పురుషోత్తమ యోగం చెప్పేటప్పుడు భగవాన్ కృష్ణుడు అక్కడ నరూపమస్యేహ తతోపలభ్యతే, దాని యొక్క రూపం ఎక్కడ ఏమీ అర్థం కాదు. ఎందుకంటే ఈ ప్రపంచమే జగత్ మాయ గురించే మనకు తలతోక తెలియట్లేదు కదా. నాంతో నాదేర్నచ సంప్రతిష్ట, రూపం లేదు. న రూపం అస్య న ఉపలభ్యతే, రూపం లేని దానికి మరి ఎట్లా రూపం చెప్పగలవు? అవ్యక్తం తర్వాతది. అవ్యక్తం అంటే అన్మానిఫెస్ట్ అని అర్థం. ఇక్కడ అవ్యక్తం అంటే ఇంద్రియ మనోబుద్ధులకు గోచరము కానిది అని అర్థం. ఇంద్రియ మనోబుద్ధులకు తెలియదు అది. ఇప్పుడు నేను మాట్లాడి ఇంద్రియం నా నోటితోనే మాట్లాడుతున్నాను, మీరు చెవులతో వినమంటున్నాను, విని అర్థం చేసుకోండి అంటున్నాను బుద్ధితోటి. మరి ఏమని అర్థం చేసుకోవాలి? దీన్ని అర్థం చేసుకుండే వస్తువు కాదు, ఇది గుర్తించాల్సిన వస్తువు నేను. అది అంతే. చూడండి, దేవుడు కూడా అంతే. దేవుడు చూడబడే వస్తువు కాదు, తెలుసుకోబడే తత్వం. కాబట్టి ఆ తెలుసుకోవడానికి బుద్ధిని ఉపయోగించాలి. కానీ బుద్ధి కూడా అక్కడ తెలుసుకోవటానికి ప్రయత్నం చేసి వెళ్ళి ఆ తెలుసుకుండేది సాక్షి అసలు నేను లేనని బుద్ధి కూడా తొలగిపోతుంది.
అందువలన దీనికి ఏ పేరు పెట్టలేం. రూపం లేదు కాబట్టి అది వ్యక్తమయ్యేదిగా లేదు కాబట్టి అది ఏ మెజర్మెంట్ లేదు కాబట్టి ఇది అనాఖ్యం. అనాఖ్యం. రూపం లేదు కాబట్టి పేరు లేదు. చూసారా, ఎప్పుడైనా పేరు ఉండాలంటే ఒక రూపం ఉండాలి కదా. అందుకని మనం కానీ చెప్పేటప్పుడు నామరూపాలు అంటాం, కానీ రూపం లేకుండా నామం ఉంటుందా? కానీ నామం లేకుండా రూపం ఉండొచ్చు, నామం లేకుండా రూపం ఉండొచ్చు. ఇప్పుడు ఏదో కొత్త వస్తువుని మీకు చూపించామంటే దాని పేరేంటో మీకు తెలీదు, కానీ చూస్తుంటారు. ఆ తినేవి కానీ ఏవైనా సరే ఎన్నో ప్రపంచంలో మనం చూడను ఉన్నాయి. అసలు మనకు అది ఎప్పుడు దాని గురించి అసలు తెలియలేదు, అది ఉందని తెలియదు, ఎప్పుడు చూడలేదు వినలేదంటే అప్పుడు అది మరి చూసావు రూపాన్ని కానీ పేరు తెలియదు, ఏమని పిలవాలో ఏమో తెలియదు. కాబట్టి పేరు లేకుండా రూపం ఉంటుంది కానీ రూపం లేకుండా పేరు ఉండలేదు. తర్వాత ఇది అవ్యయం. అవ్యయం అంటే ఖర్చు అయ్యేది కాదు, వ్యయం అంటే తరిగిపోయేది, ఖర్చు అయిపోయేది, అట్లాంటిది కాదు. ఇది అవ్యయం. ఇండెస్ట్రక్టబుల్ ఆర్ ఇమ్యూటబుల్ అంటారు ఇంగ్లీష్లో. శాశ్వతంగా ఉన్నది అది. దాంట్లో ఎదుగు తరుగులు లేవు, ఎదుగుదల తరుగుదలలు ఏమి లేవు. ఇది జ్యోతిస్వరూపం. లలితా సహస్రనామం చెప్పాను, అప్రమేయ స్వప్రకాశ. దేనిని జ్యోతి అంటాం? ఏదైతే తనను తాను ప్రకాశింపజేసుకుంటూ తనకు చుట్టూ ఉన్న అన్నిటినీ ప్రకాశింపజేస్తుందో దాన్ని జ్యోతి అంటాం. లేక క్లియర్గా చెప్పాలంటే స్వప్రకాశ. కానీ ఇక్కడ జ్యోతి స్వరూపం అని చెప్పారు. అందుకని ఇక్కడ జ్యోతి స్వరూపం అంటే ఏదో ఇట్లా లైటు లాగుంటుంది అని చెప్పి ధ్యానానికి ఏదో ఊహించుకోమని చెప్తుంటారు. కళ్ళు మూసుకొని హృదయంలో ఒక చిన్న లైట్ వెలుగుతున్నట్లు భావించుకో. ఆత్మ ఏంటి, చిన్న లైట్ లాంటిదే ఏంటి? మరి ఇక్కడ జ్యోతి అన్నారు కదండి. జ్యోతి అనేటువంటిది వెలుతురునిస్తుంది కదా. జ్యోతి అంటే లైట్ అని అర్థం. కాబట్టి ఆ జ్యోతి అంటే మన ఇంట్లో దీపారాధనకి దేవుడి ముందు వెలిగించినట్లు దీపారాధన చేసినప్పుడు అట్లా జ్యోతి అని కాదు అర్థం. నిజంగా అర్థం ఏంటంటే స్వయం ప్రకాశం అనేది కరెక్ట్ అర్థం. అందుకనే లలితా సహస్రనామంలో దేవికి ఆ పేరు కూడా ఇవ్వబడింది. అలా ఇచ్చిన తర్వాత ఇప్పుడు మొత్తం మనం 20 చూసేసాం. ఈ 2 శ్లోకాల్లో చెప్పబడిన 20 స్వరూప లక్షణాలను చూసేసాం. ఇప్పుడు 239లో 240లో కూడా మరికొన్ని విషయాలు చెప్పబడుతున్నాయి. ఇదే విధంగా జ్ఞాతృజ్ఞేయజ్ఞానశూన్యం అనంతం నిర్వికల్పకం కేవలాఖండచిన్మాత్రం పరం తత్వం విదుర్బుధాః. అహేయమనుపాదేయం మనోవాచామగోచరం అప్రమేయం అనాద్యంతం బ్రహ్మపూర్ణమహం మహః. ఈ రెండిటికి కలిపి అర్థాన్ని చెప్పేస్తాను. ఇవన్నీ లెక్కేసామంటే మొత్తం కలిపి 27 వస్తున్నాయండి. అక్కడ 20 చూసాం, ఇక్కడ మరొక 7. కానీ వీటిలో కొన్ని రిపిటేషన్ అయినాయి. అప్రమేయం అనేటువంటిది రిపిటేషన్ అవుతున్నది, అనంతం అనేటువంటిది. కాబట్టి అవి ఏవైనా 1, 2 తగ్గించినాను, వాటిని చేసుకున్న మొత్తం ఒక 25 పైనే చెప్పారు. ఇక్కడ నేను మొదట 240 శ్లోకంలో నుంచి అర్థం చెప్పడం మొదలు పెడతాను. ఎందుకంటే అది కొంచెం బాగా అనుకూలంగా ఉంటుంది. తర్వాత 239లో చెప్పేటప్పుడు అది కంక్లూషన్గా ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ చూసామంటే అహేయం అన్నారు 240 శ్లోకంలో. అహేయం అంటే దాన్ని నెగేట్ చేయలేం.
వదిలివేయలేం. యూ కెనాట్ నెగేట్ ఇట్. అహేయం దాన్ని తొలగించి నెగేట్ చేసేటువంటిది కాదు, పక్కకి నెట్టేసి చేసేది కాదు. అహేయం. మరి అనుపాదేయం, లేక దాన్ని తీసుకోవచ్చా, నేను తెచ్చుకోవచ్చా, పట్టుకోవచ్చా, తీసుకోగలమా అంటే అది లేదు. అనుపాదేయం, నువ్వు వదిలివేయలేవు, దాన్ని తీసుకోను లేవు. ఎందుకంటే అది ఒక వస్తువు కాదు కదా, నువ్వే అది. నువ్వు నిన్ను ఎట్లా వదిలేస్తావు, నిన్ను నువ్వు ఎట్లా పట్టుకుంటావు, తీసుకుంటావు అంటే అర్థం ఏమిటంటే నో గెయిన్ నో లాస్ అని అర్థం. లేక నో ఎడిషన్స్ నో డెలిషన్స్. ఏమీ దాంట్లో తీసేయలేవు, దాన్ని తీసేయలేవు, దాంట్లో ఏమీ ఎడిషన్గా కలపలేవు, వదిలేయలేవు. అందుకని అహేయం అనుపాదేయం. ఇక్కడ ఆ లలితా సహస్రనామం యొక్క పేరు వచ్చింది చూసారా, మనోవాచామ గోచరం. మనోవాక్కులకు అందేటువంటిది కాదు ఇది. అర్థమైందా? ఇప్పుడు మరి మీరు వాక్కుతోటే కదండి శాస్త్ర పదాలు శంకరాచార్యులు వారు వేగు చూడమని అంతా మాకు చెప్తున్నారు. మమ్మల్ని విని అర్థం చేసుకోమంటున్నారు, రెగ్యులర్గా వినమంటున్నారు, సిన్సియర్గా వినమంటున్నారంటే వినాలి, నేను మాట్లాడాలి. గురువుగారు మాట్లాడుతుంటారు, మీరు వింటుంటారు. కానీ నిజంగా చెప్పాలంటే విన్న తర్వాత కూడా, నేను మాట్లాడిన తర్వాత అది ఎక్కడ ఉంటుంది, అది ఎట్లా ఉంటుంది అని నీకు మళ్ళీ ఆలోచన వచ్చిందంటే అది తప్పు. ఇంకెక్కడ వెతకకు, నువ్వే అదని చెప్తున్నామంతే. అందుకని నిజంగా మనోవాక్కులకు అందేటువంటి వస్తువు కాదు. అందుకని ఎంత చెప్పినా కూడా చెప్పడానికి మేము కష్టపడతాం. నీకు ఎట్లా అర్థమయ్యేట్లు చెప్పాలి అని చెప్పి వినేవాడికి, గురువుకి కష్టమే, శాస్త్రానికే కష్టం. అందులో ఉన్నదిగా గురువుగారు చెప్తారు. వినేవాడికి అంతకంటే కష్టం. ఎందుకంటే వాడికి మధ్యలో బుర్రలో కొన్ని డౌట్స్ వస్తూనే ఉంటాయి. అందుకని పాత ఆలోచనలు, పాత భావాలు అవన్నీ ఉంటాయి, రాంగ్ నోషన్స్ అవన్నీ మధ్యలో తలెత్తుతూ సందేహాలని కల్పిస్తూనే ఉంటాయి. కానీ వేరే మార్గం లేదు. ఇలా గురువులు చెప్తూనే ఉంటారు, మీరు వింటూనే ఉండాలి, మీరుగా గ్రహించుకోవాలి అంతే. మళ్ళా అప్రమేయం ఇక్కడ వచ్చింది, ఆల్రెడీ చెప్పాను. అనాద్యం అంటే కూడా ఆది అంతాలు లేనిది అనేది, అది కూడా వచ్చింది ముందే ఇంతకుముందు. ఇప్పుడు 239లో ఉన్న పదాలు చెప్పి ఈ శ్లోకంలో చివరగా చెప్పిన పదం ఆ శ్లోకంలో చివరగా చెప్పిన పదాన్ని కలిపేస్తే కంక్లూజన్ మనకు దొరుకుతుంది. సో 239వ శ్లోకంలో ఏం చెప్పారంటే జ్ఞాన జ్ఞేయ జ్ఞాతృ శూన్యం. ఓకే, జ్ఞాన జ్ఞేయ జ్ఞాతృ శూన్యం. ఇది కూడా లలితా సహస్రనామంలో దేవికి నామం. అక్కడ ధ్యాన ధ్యాతృ ధ్యేయ రూప అని వచ్చింది. అవన్నీ ఒకటే. ఏమిటంటే త్రిపుటి అంటారు దీన్ని. 3 ధ్యానించేవాడు, ధ్యానించబడే ప్రక్రియ, ధ్యానం చేస్తున్నటువంటి ఆ ఆబ్జెక్టు అన్నీ ఒకటే. ధ్యాన ధ్యాతృ ధ్యేయ రూప. ధ్యానం చేసేవాడుగాను నువ్వే ఉన్నావు, ధ్యానం చేస్తుంటే చేసే ప్రక్రియవు నువ్వేగా ఉన్నావు. ఆ ధ్యానం ప్రక్రియ యొక్క లక్ష్యంగాను గోల్గాను నువ్వే ఉన్నావు. అంటే అర్థం ఏంటి? మొత్తంలో ఉన్నది ఒకటే అని అర్థం. అంటే ఏంటి అర్థం? త్రిపుటి లేదని అర్థం. త్రిపుటి అంటే ఈ 3 అండి. 3 ప్రతి ఆలోచన కూడా మనకు ఒకటి వచ్చిందంటే దాంట్లో కొత్త ఒక త్రిపుటి. ఇప్పుడు మీకు సడన్గా ఈ పచ్చ క్లిప్పును చూపించానంటే, చిలక పచ్చ, అరిటాకు పచ్చ క్లిప్పును చూపించగానే మీకు ఇక్కడ ఒక నోయర్, మీ మనసులో ఒక నోయర్ పుట్టాడు. సో నోయర్, నోయింగ్ అనే ప్రాసెస్ పుట్టింది, నోండ్ క్లిప్ చూసారా? అందుకని నోయర్, నోయింగ్ అండ్ నోండ్, దాన్నే ఇక్కడ
జ్ఞానం అంటే నోయింగ్, జ్ఞాతృ, తెలుసుకునేవాడు, తెలుసుకోబడేది జ్ఞేయం, తెలుసుకోవటం అనే ఒక ప్రాసెస్ జ్ఞానం. తెలిసిపోయింది జ్ఞానం. ఇవి లేవు ఎక్కడ? బ్రహ్మమైన నాలో ఇవి లేవు. అర్థమైందా? బ్రహ్మమైన నాలో ఇవి లేవు. ఎందుకంటే నేను ఉన్నానని తెలుసుకున్నాను, ఆ తెలుసుకోబడటం అనేటువంటిది జరిగిందనేది అది లేదు. అట్లా ఆ ప్రక్రియ లేదు అక్కడ. మనస్సులో ఉంటాయి. మనస్సులో వచ్చే ప్రతి ఆలోచనకు, అందుకని త్రిపుటి కూడా శాశ్వతంగా చూశారు. అది పుడుతుంది, పోతుంది. ఎన్ని ఆలోచనలు వస్తే అన్ని త్రిపుటీలు పుడతాయి. త్రిపుటి అంటే అర్థం చేసుకోవాలి. ఈ మూడు అప్పుడే అక్కడ థాట్ అది ఒక కంప్లీట్ అయ్యి అది ఒక వస్తువు గురించి ఒక జ్ఞానాన్ని ఇచ్చింది. చూసారా? ఇప్పుడు కళ్ళు, ఉదాహరణకి కళ్ళు చూస్తున్నవి, చూడబడింది ఈ క్లిప్పు, ఇది గ్రీన్ కలర్ క్లిప్ అని జ్ఞానం ఏర్పడింది. చూసారా? చెవు వినటం, వినేవాడు అని చెప్పండి. వినే చెవు, వినబడిన శబ్దము, ఆ శబ్దం యొక్క జ్ఞానము. కానీ బ్రహ్మమైన నాలో ఇవి లేవు. త్రిపుటి రహిత జ్ఞానం అంటారు. అందుకనే త్రిపుటి రహిత జ్ఞానం. లేక మన జిడ్డు కృష్ణమూర్తి గారు చెప్పినట్లయితే ఆబ్జెక్ట్లెస్ అవేర్నెస్. ఆబ్జెక్ట్లెస్ అవేర్నెస్ నేను అంటే ఇక్కడ ఏ ఆబ్జెక్ట్కి సంబంధం లేదు. ఎందుకంటే నేనే సబ్జెక్టు, నేనే ఆబ్జెక్ట్. అసలు ఆబ్జెక్ట్ సబ్జెక్ట్ ఆ డిఫరెన్సే లేదు. అనంతం, అంతము లేనిది, అంతము లేదు నాకు. అనంత రూపుడను. ఇన్ని గుణాలు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి దానివలన నిర్వికల్పం. నాలో వికల్పాలు లేవు. మనస్సులో వికల్పాలు ఉన్నాయి. మనస్సు అంటేనే ఏం చెప్పాం డెఫినేషను తత్వబోధలో? సంకల్ప వికల్పాత్మకం మనః అన్నాం. వికల్పాలు అంటే డిస్ట్రాక్షన్లు. అనేక రకాల ఆలోచనలు వస్తుంటాయి, పోతుంటాయి. అటువంటి వికల్పాలు ఏమీ లేవు. అందుకనే అహం నిర్వికల్పో నిరాకార రూపః విభూత్వాచ సర్వత్ర సర్వేంద్రియాణం అని చెప్పి నిర్వాణ షట్కంలో శంకరాచార్యులు వారు రాశారు కదా. తర్వాత కేవల అఖండ చిన్మాత్ర రూపం. కేవలం అంటే ఒక్కటే అని అర్థం అండి. మాత్రం. ఇక్కడ కూడా చిన్మాత్ర అంటే అది మాత్రమే. అది కానీ ఏంటది? అఖండం, డివిజన్లెస్. ఓకే, ఖండనం లేకుండా అఖండంగా. అఖండ నామ సంకీర్తనం అంటారు కదా. కేవల అఖండ. ఏ రూపం? రూపం లేదన్నారు కదండి. కానీ చిన్మాత్ర రూపం. నీకు మరి అర్థం కావాలి కదా. ఏదో ఒక పదం చెప్పకపోతే నీకు బిగినింగ్లో అర్థం కాదు కాబట్టి రూపం అనే పదం ఉపయోగించాం. కానీ మరి రూపం కాన్షియస్నెస్కి, ఇప్పుడు ఆకాశానికి రూపం లేదని చెప్పాను, కళ్ళు చూస్తున్నాయి రూపం, దృష్టికి రూపం లేదని చెప్పాను, మనసుకు రూపం లేదని చెప్పాను. ఇన్ని తెలిసినప్పుడు మరి ఇంకా నీకు రూపము లేదు, చిత్ రూపంగా ఉందన్నాం. చిద్రూపిణ్యై నమః. చిత్ అంటే ఏంటి? కాన్షియస్నెస్గా ఉన్నది అని అర్థం అండి. రూపం అంటే అదేదో ఆకారం ఉందని కాదు. మనసుకి ఆకారం లేనప్పుడు ఇంకా కాన్షియస్నెస్కి ఆకారం ఎక్కడ ఉంటుంది కదా. కాబట్టి ఇది పరమం. చూసారా? పరమం కూడా మొదట్లో వచ్చింది. మొదటి పేరులో, మొదటి లక్షణంలో మళ్ళీ వచ్చింది. మొత్తం ఇవి లెక్కేస్తే 30. నేను చూసినట్టు ఇట్లా ఒకటొకటికి చెప్తూ వస్తే 30. రిపిటేషన్ వదిలేస్తే 27 ఉంటాయి.
కాబట్టి ఇన్ని చెప్పి ఇప్పుడు చివరికి ఆ శ్లోకంలో చివర ఈ శ్లోకంలో చివరున్న 2 పదాలను అట్లా తీసుకొని చేస్తే ఏమంటున్నాడంటే, కాబట్టి ఈ తత్వం, తత్వం పూర్ణం మహః, ఇదే ఎవర్ షైనింగ్. మహః అంటే గొప్పది అని అర్థం. మహా అంటారు కదా, మహానగర్ భాగ్య మహా మహానుభావుడు, మహా అంటే పెద్దది అని అర్థం. మహః అది బ్రహ్మమునికే మరొక పేరు మహః అని చెప్పచ్చు. కానీ ఇక బ్రహ్మం అనే పదం కూడా వాడారు, మహః అనే పదం కూడా వాడారు. మహః అంటే ఎవర్ షైనింగ్ అని అర్థం, ఎప్పుడు ప్రకాశించేటువంటిది. పూర్ణం, ఈ తత్వం, నా స్వరూపం ఎప్పుడు ప్రకాశించేటువంటి బ్రహ్మస్వరూపం అహం. చూశారా, అహం అది ముఖ్యం. అహం బ్రహ్మతత్వం, అహం పూర్ణతత్వం, అహం మహతత్వం. అప్పుడే అన్నిటి కూడా అట్లా అహం మార్చి కూడా చెప్పుకోవచ్చు. ఇలా ఈ విధంగా జ్ఞానులు, బుధః విదుః, వైజ్ పీపుల్, ఇలా శాస్త్రాన్ని గురువు దగ్గర నుంచి విన్న ఆ జ్ఞానులు, మహాత్ములు, వైజ్ పీపుల్, వివేకం ఉన్నవాళ్ళు ఈ విధంగా వాళ్ళని గురించి వాళ్ళు తెలుసుకుంటారు. ఇంకా తెలుసుకోని వాళ్ళు తెలుసుకోవాలి. సరే, ఇలా చెప్పిన తర్వాత ఇప్పుడు మహావాక్య ఉపదేశానికి వస్తున్నారు శంకరాచార్యులు వారు. ముఖ్యమైన భాగం 241 నుంచి 249 వరకు తత్వమసి మహావాక్యము యొక్క వివరణం. దౌ ఆర్ట్ దట్, అదర్వైజ్ అంటారు కదా, తత్వమసి మహావాక్యం. ఇక్కడ కూడా నేను ఒక్కొక్క శ్లోకాన్ని చదువుతాం. తత్వం పదాభ్యాం అభిధీయమానయోః బ్రహ్మాత్మనోః శోధితయోర్యదీత్థం శ్రుత్వా తయోస్తత్వమసీతి సమ్యగ్ ఏకత్వమేవ ప్రతిపాద్యతే ముహుః. రెండో శ్లోకం చదువుతాను, 242. ఐక్యం లక్షితయోర్న వాచ్యయోః నిగద్యతేన్యోన్యవిరుద్ధధర్మిణోః ఖద్యోతభాన్వోరివ రాజభృత్యయోః కూపాంబురాశోః పరమాణుమేర్వోః. ఈ ఓహో ఏంటంటే ఏం లేదు, డ్యూయల్ కేసు, ఆ రెండిటి యొక్క అని అర్థం. ఆ రెండిటి యొక్క. సరే, ఏం చెప్తున్నారంటే, మొదట ఈ తత్వమసి అనే మహావాక్యం ఛాందోగ్యోపనిషత్తులో చెప్పబడింది. అక్కడ గురువు శిష్యుడికి 9 సార్లు చెప్పి వివరిస్తూ 9 రకాల ఉదాహరణలు ఇచ్చి వివరిస్తారు. చాలా ముఖ్యం. మహావాక్యాలు ముఖ్యంగా ఒక్కొక్క వేదంలోంచి తీసుకుంటే ఒక్కొక్క మహావాక్యం చెప్పి 4 మహావాక్యాలు అంటారు. కానీ ఒక్కొక్క ఉపనిషత్తులో వేరే ఇంకా కూడా మహావాక్యాలు ఉన్నాయి. ఇప్పుడు సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ తైత్తిరీయంలో అది మహావాక్యంగా చెప్పకపోయినా కూడా అది మహావాక్యమే. అదర్వైజ్ మామూలుగా అయితే ఇట్లా తత్వమసి. కానీ ఆర్డర్లో తీసుకోవాలంటే మొదట ప్రజ్ఞానం బ్రహ్మ, సర్వం కల్విదం బ్రహ్మ, ప్రజ్ఞానం బ్రహ్మ, తత్వమసి,
అహం బ్రహ్మాస్మి. మొదటి 2 మహావాక్యాల మూలంగా అసలు బ్రహ్మం అంటే ఏమిటి అని చెప్పిన తర్వాత సర్వం నిజంగా చెప్పాలని సర్వమిదం బ్రహ్మ. నిజంగా చెప్పాలంటే ఇండీడ్ ఇది మొత్తం బ్రహ్మమే. అంతా బ్రహ్మము, అంతా బ్రహ్మమయము. తర్వాత అంతా అని ఉన్నదనో ఏదో అని ఎట్లా ఎవరికి తెలుస్తుంది? ప్రజ్ఞానం బ్రహ్మ, ప్రకర్షణేన జ్ఞానం, సాక్షిరూపేణ, ఎరుక రూపేణ, అది బ్రహ్మం. అది నువ్వే అని చెప్పింది. అది నువ్వే అనేది తత్వమసి. అప్పుడు ఇంత బాగా విని అర్థం చేసుకొని వీటన్నిటినీ దీన్ని చాలా వివరిస్తుందండి శాస్త్రం. ఆ మహావాక్యం అంటే ఏంటండి? 2-3 పదాలేగా దానికి పోయి పెద్ద మహావాక్యం అంటారంటే దానికి పేజీలు పేజీలుగా రాస్తారు వ్యాఖ్యాతలు, ఆచార్యులు, శంకరాచార్యుల వారి భాష్యాలు. మనం కూడా ఇక్కడ అంతగా లోతుగా వివరించాం. కానీ ఉపనిషత్తులు చెప్పేటప్పుడు దాన్ని అంతా ఒక్కొక్క పదాన్ని తీసుకొని ఎనాలిసిస్ చేసి ఎట్లా అని ఇక్కడ కొంచెం చెప్తున్నారు శంకరాచార్యుల వారు. దీంతో మీకు అర్థమైపోతుంది. మీరు కొంతమంది ఇంతకుముందు వినుంటే మహావాక్య విచారణం ఇది ముఖ్యంగా చెయ్యాలి. మిగతావి ఎన్ని విన్నాం, ఏదో వింటున్నాం, అది చెప్పారు ఇది చెప్పారు, చాలా ఉదాహరణలు ఇచ్చారు, ఇవన్నీ ఉన్నా కూడా మనం ఇలా అర్థం చేసుకోవాలి. అందుకని ఇప్పుడు వాక్యం అంటున్నాం కాబట్టి ఇంకొకటి సైడ్ పాయింట్, ఈ తత్వమసి అనేటువంటిది చాలా ఆశ్చర్యంగా నాకు ఎప్పుడు అనిపిస్తుంది. ప్రతి అయ్యప్ప స్వామి గుడిలో ఆయన గర్భగుడి ఆ మందిరం ముందు తత్వమసి అని రాసి ఉంటుంది. మీరు ఏ ఊర్లో అయినా సరే, ఏ దేశంలో అయినా సరే, ఎక్కడైనా సరే చూడండి తత్వమసి అనే పదం ఉంటుంది. నేను ఎక్కువ తెలుగు ఆంధ్రాలో అయ్యప్ప గుడి నేను చూడలేదు. మీరు ఎవరైనా చూస్తే అక్కడ గుర్తించండి. ఒకవేళ ఎక్కడైనా రాసి లేకపోతే ఆ గుళ్ళో పూజారిని అడగండి, ఏమండి కేరళ, తమిళనాడు అన్ని చోట్ల ఇలా తత్వమసి అని రాసి ఉంటుంది కదా, ఇంక్లూడింగ్ శబరిమలై అంటే ఏమిటి రాయాలని అడగండి. ముఖ్యంగా అనేకంగా ఉంటుంది. అసలు ఎందుకు అక్కడ పెట్టారో, ఎవరు పెట్టారో, ఎప్పటి నుంచి పెట్టారో తెలియదు, కానీ అది మాత్రం చాలా నాకు నచ్చినది, మెచ్చినది, అందరికీ కావాల్సింది. అది ఏంటంటే దాని అర్థం మనం దేవుడి దగ్గరికి వెళుతున్నాం నమస్కరించడానికి, ప్రార్థించడానికి, పూజించడానికి. ఆయన చెప్తున్నాడు, ఉపదేశం చేస్తున్నాడు. ఎందుకంటే ఈ అయ్యప్ప స్వామికి మరొక పేరు శాస్త. శాస్త అంటే గురువు అని అర్థం. శాస్త్రమును బోధించేవాడు శాస్త. అప్పుడు ఏం బోధిస్తున్నాడు? ఉపనిషత్తులన్నిటి యొక్క సారం. చివరికి నువ్వు నా దగ్గరికి వస్తున్నావు ఇన్ని సంవత్సరాలుగా, ఇంతసార్లుగా ఇన్ని చేస్తూ, నువ్వు కానీ అర్థం చేసుకోవాలి, నువ్వు నేను ఇద్దరం ఒకటే అని. అది ఎట్లా ఊరికి అట్లా చెప్తే అర్థమైపోతుంది. నువ్వు నేను ఒకటే అంటే, నువ్వు నేను ఒక్కటే అయితే అప్పుడు నేనెందుకు 40 రోజులు కష్టపడి అవన్నీ చేసుకొని నీ దగ్గరికి నడిచి రావటం? అదే నువ్వు అట్లా నడిచి వచ్చిన తర్వాత తెలుసుకుంటావు. అందుకని గురువు దగ్గర 20 ఏళ్ళు, 10, 30 ఏళ్ళు అట్లా చదివి అన్నీ తెలుసుకున్న తర్వాత తెలుసుకుంటావు, తెలుసుకోవలసినది ఏమీ లేదు, ఉన్నది ఒకటే అని. తెలుసుకోవలసినది ఏమీ లేదు, ఉన్నది ఒకటే అని. కానీ ఆ లోపల మరి దేవుడున్నాడు, ప్రపంచం ఉన్నది, నేనున్నానని నీకు అనుకుంటున్నావు నువ్వు. మరి శాస్త్రం ఇవన్నీ చెప్పి ఇన్ని లేవు, నువ్వు వేరు, దేవుడు వేరు, జగత్తు వేరు, ఇన్ని లేవు అని చెప్పి మరి చెప్పాలి. ఇంకా టీచింగ్ సంవత్సరాలు పడుతుంది, సిస్టమేటిక్గా చదవాలి. అట్లా సరే, అయ్యప్ప స్వామి టెంపుల్ అయింది. ఇప్పుడు 2 శ్లోకాలు చదివాను కదా, ఆ పదాల అర్థాలు చూడటానికి ముందు మరొక పాయింట్ కూడా చెప్తాను. ఏంటంటే
వాక్యం అన్న స్టేట్మెంట్ అని అర్థం కదా. అన్ని వాక్యాలేగా ఏదైనా. రాముడు అడవికి వెళ్ళాడు వాక్యం. హనుమంతుడు ఆ, లంకను దాటి వెళ్ళాడు, సముద్రం దాటి లంకకు వెళ్ళాడు, అన్ని వాక్యాలే. సో బేసికల్లీ వాక్యాలు అంటే స్టేట్మెంట్ అంటే 3 రకాల వాక్యాలు ఈ శాస్త్రంలో ఉంటాయి. 3 రకాల వాక్యాలు. శాస్త్రం అంటే మన దృష్టిలో వేదముల దగ్గర నుంచి ప్రారంభించి ఈ పురాణాలు ఉపపురాణాల వరకు, అర్థమైందా? అవన్నీ శాస్త్రాలే. అప్పుడు ఏమిటి 3 రకాల వాక్యాలు? ఒకటేమో మొదట విధి నిషేధ వాక్యాలు. విధి నిషేధ వాక్యాలు అంటే ఇది చెయ్యి, ఇది చెయ్యాలి నువ్వు తప్పకుండా అని చెప్పి విధిస్తుంది శాస్త్రం, వేదం. ఉదాహరణకు సత్యం వద, ధర్మం చర, సత్యం చెప్పాలి, ధర్మ మార్గంలో నడవాలి, మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్యదేవో భవ, అతిథి దేవో భవ. అవన్నీ కొన్ని తర్వాత చెయ్యకూడదు అంటుంది. అసత్యం న బ్రూయాత్, మాంసభక్షణం న కుర్యాత్, మధుపానం న కుర్యాత్. చూసారా? స్థేయం న కుర్యాత్, దొంగతనం చేయకూడదు, మాంసభక్షణం చేయకూడదు, మధుపానం తాగకూడదు, ఇట్లా. అందుకని అసత్యాన్ని చెప్పకూడదు. ఇవన్నీ నిషేధ వాక్యాలు, విధిస్తున్నది నిషేధిస్తున్నది. కాబట్టి విధి నిషేధాలతోటి కూడిన వాక్యాలు ఇవి. వేదంలో ముందు భాగంలో కర్మకాండలో వీటన్నిటిలో వచ్చేవి ముఖ్యంగా ఇవే. ఆ కర్మకాండ అవన్నీ యాక్చువల్లీ ఏంటంటే ధర్మశాస్త్రం అని చెప్పచ్చు దాన్ని. ధర్మశాస్త్రాన్ని బోధిస్తూ గృహ్య శాస్త్రమును అంటే తర్వాత ఎలా జీవించాలి చెప్తూ, తర్వాత జీవిత యొక్క లక్ష్యం ఏమిటని ఉపాసనలు చెప్పి, ఆ ఉపాసన యొక్క లక్ష్యం ఏమిటంటే మోక్షమును పొందటం కోసం, జ్ఞానాన్ని పొందటం కోసం నువ్వు రెడీ అవ్వు అని అర్థం. సరే, రెండో రకం వాక్యాలు ఏంటంటే వివరణ వాక్యాలు. వివరణం అంటే ఏదో ఒక పూజ, ఒక యజ్ఞం, యాగం ఏదో చెప్పి దాన్ని ఇంకా వివరిస్తుంది. కర్మ వివరాలు లేక ఉపాసన వివరాలు. మొదటి భాగాలు అవే కదా వేదంలో. కర్మ మొత్తం అండి, వేదం మొత్తాన్ని తీసుకున్నాం అంటే 3 భాగాలు, 3 విషయాలు. కర్మకాండ, ఉపాసనకాండ అండ్ జ్ఞానకాండ. కర్మకాండ, ఉపాసనకాండ ప్రిపరేషన్స్ టు ఎంటర్ ఇన్ టు ద జ్ఞానకాండ, అండ్ జ్ఞానకాండ విల్ ద కల్మినేషన్. అక్కడ నీకు ఇంక పూర్తి అయిపోతుంది నీ యొక్క ప్రయాణం, సాధించేస్తావు. అందువలన వివరణ వాక్యాలు ఎక్స్ప్లెయిన్ చేస్తాయి. తర్వాత వాటి యొక్క ఇది చేస్తే ఏం ఫలం వస్తుంది, అసలు మొదట ఎట్లా చెయ్యాలి, ఇవి కొన్నిసార్లు కథల రూపంలో, కొన్నిసార్లు భగవంతుడి యొక్క లీలల రూపంలో, డైలాగ్ రూపంలో ఇట్లా చెప్తాయి వివరణ వాక్యాలు. మనకు కావాల్సింది ఇప్పుడు ఇక్కడ ముఖ్యమైనది మూడోది మహావాక్యములు. తత్వము యొక్క బోధనను చాలా సంక్షిప్తంగా క్రిప్టిక్ ఫామ్లో సూత్రములాగా 2 లేక 3 పదాలు. తత్ త్వము అసి. చూడండి, ఇక్కడ తత్వమసి అంటే మీకు ముందు ఒక జనరల్ ఉదాహరణ ఇస్తాను. ఏంటంటే అర్థం, హస్బెండ్ ఈజ్ మ్యాన్. హస్బెండ్ ఈజ్ మ్యాన్. ఇక్కడ హస్బెండ్ అంటే జీవభావన, మ్యాన్ అంటే మనుష్యుడు. సో మనుష్యుడు ముఖ్యం, ఆ తర్వాత కల్పించబడింది ఉపాధి వలన హస్బెండ్. ఎప్పుడు ఏ ఉపాధి? భార్య అనే ఉపాధి చేత హస్బెండ్ అయినాడు. మళ్ళీ పిల్లలు పుట్టారంటే పిల్లల ఉపాధి వలన తండ్రి అవుతాడు, ఫాదర్హుడ్. చూసారా? ఇంకా ఆ తర్వాత
కోడలో అల్లుడో వస్తే మామ హుడ్, ఫాదర్ ఇన్ లా హుడ్ వస్తుంది. కానీ ఎవరికి ఇవన్నీ వస్తున్నాయి? మనిషి ఒక్కడే, మనిషి మారలేదు కదా. అట్లాగా కాబట్టి మనిషే కొడుకు, మనిషే భర్త, మనిషే తండ్రి, మనిషే ఒకడే మనిషే మామగారు. అర్థమైందా? ఇలా కాబట్టి లోకంలో మహావాక్యం అంటే ఇట్లా చెప్తే మీకు అర్థమవుతుంది మొదట, అందుకని చెప్పాను. ఇప్పుడు ఇక్కడ ఏం చెప్తున్నారంటే విధి నిషేధ అది అయిపోయింది. ఇప్పుడు 2 శ్లోకాలకు అర్థం చెప్తాను చూడండి. ఉపనిషత్తులు శృతి అంటాం. శృతి అంటేనే వేదం. కానీ ఆ మహావాక్యాలు ముఖ్యంగా ఇక్కడ ఉపనిషత్తుల్లో వస్తాయి, వేద అంతంలో జ్ఞానకాండంలో వస్తాయి. కాబట్టి ఈ ఉపనిషత్తులు వేద అంత భాగంలో ఉన్న ఇవి వాటి మహావాక్యాల యందు ఈ తత్వం, అది నువ్వే, అది నువ్వే, నువ్వే అది, నువ్వే అది అనేది తత్వం. జనరల్గా ఈ తత్వం అనే పదాన్ని మనం చాలా లౌకికంగా వాడేస్తున్నాం కదా. వాడి తత్వం అంతేనండి, లేక తత్వం పాడుతున్నారంటారు. తత్వాలు పాడారు ఆయన బ్రహ్మంగారు. తత్వం అంటే ఏంటి? నిజాన్ని గురించి చెప్తున్న విషయాన్ని తత్వం అంటారు. తత్వం అదేంటి? తత్ అంటే అది అని అర్థం, ప్రొనౌన్ అది, దట్. త్వం అంటే ఇది నువ్వు, అది నువ్వు అంటే దేవుడు, పరమేశ్వరుడు, ఈశ్వరుడు, నువ్వు జీవుడు అనుకుంటున్న నువ్వు, ఈ రెండు ఒక్కటే. అందువలన ఈ 2 పదాలను ఒకటి బ్రహ్మ, మరొకటి జీవ, ఈ 2 ఒక్కటే అని చెప్పి ఖచ్చితంగా పదే 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 ముహుహు మరలా 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 ఆదిని సూచించుతూ శాస్త్రాలు మాట్లాడతాయి. దీంట్లో చెప్పేటప్పుడు మొదట చూడు బాబు, ఈ 2 ఒకటే అని చెప్తున్నప్పుడు నువ్వు లక్ష్యార్థాన్ని తీసుకోవాలి, కానీ వాచ్యార్థమును తీసుకోకూడదు అని ఎనాలిసిస్ ఉంది. లక్ష్యార్థ వివరణం, వాచ్యార్థ వివరణం అంటే అర్థం. లక్ష్యార్థం అంటే ఇంప్లైడ్ మీనింగ్ ఏంటి? ఈ 2 ఒకటంటే ఏ విధంగా ఈ 2 ఒకటి? శంకరాచార్యుల వారి ఉదాహరణ ఇస్తారు అని చెప్పి తీసుకొని వాచ్యార్థములను, పదం అర్థం తీసుకుంటే వీడు జీవుడు, ఆయన ఈశ్వరుడు కదా. ఆ వాచ్యార్థాన్ని తీసుకోకు. ఈ 2 ఇట్లా చెప్పిందే. ఈ జీవుడు అనేటువంటిది నిజంగా ఎవరు, ఈశ్వరుడు అనేటువంటిది నిజంగా ఎవరు అని ఆ లక్ష్యార్థాన్ని చూసుకోవాలి. అందుకని దీంట్లో చెప్పేటప్పుడు టెక్నికల్గా లక్షణావృత్తి, భాగత్యాగ వృత్తి, ఆ లక్షణమును రెండింటి యొక్క లక్షణాలు చెప్పాలి. దీని లక్షణం, దాని లక్షణం. కానీ అలా చెప్పిన తర్వాత మరి 2 యొక్క లక్షణాలు ఒకటే రకంగా ఉన్నాయా ఏంటి? ఇప్పుడు ఈ 2 క్లిప్పులే, కానీ ఈ క్లిప్పు రంగు, కలరు అంతా వేరుగా ఉంది, కొంచెం డిజైన్, షేప్ కూడా. కానీ ఇక్కడ ఆ పైన ఉండే భేదాలని చూడకూడదు. అది 2 చేయబడినటువంటి వస్తువు ప్లాస్టిక్. 2 చేయబడినవి దేని వలన ఉత్పత్తి అయినాయి? ఏంటి బేసిక్ ఇంగ్రీడియంట్? ప్లాస్టిక్. అట్లాగా ఇక్కడ బ్రహ్మం, జీవ అని అంటే ఈ 2 నువ్వు ఏ విధంగా అర్థం చేసుకోవాలి? లక్షణావృత్తి 2 యొక్క లక్షణాలు తెలుసుకొని ఈ కొన్ని లక్షణాలను వాటికి వీటికి భేదం ఉన్న వాటిని వదిలేసేయాలి. కామన్గా ఉన్నది తీసుకోవాలి. అందుకే దాన్ని భాగత్యాగ లక్షణం అంటారు, భాగత్యాగ వృత్తి. వీటిని ఇట్లా ఈ ప్రక్రియను ఉపయోగించి నువ్వు గ్రహించాలి ఏమిటి చెప్తున్నది శాస్త్రం. అలా చెప్తున్నప్పుడు ఈ 2
పదములయందలి అందున్నటువంటి విరుద్ధం ధర్మాలను వదిలేసి, చెప్పాను ఇప్పుడు విరుద్ధమైన ధర్మాలు ఏవైతే ఉన్నాయో వాటిని వదిలేసాయి. ఇది ఇది చిలక పచ్చండి, ఇది డార్క్ గ్రీన్ అండి, దాన్ని వదిలేసాయి. దీని షేప్ వేరుగా ఉందండి, వదిలేసాయి. దాన్ని విరుద్ధమైన ధర్మాలను వదిలేసేసి సమధర్మమును స్వీకరించాలి అని చెప్తున్నప్పుడు ఇప్పుడు 4 ఉదాహరణలు ఇచ్చారు శంకరాచార్యులు వారు 242వ శ్లోకంలో. ఏమిచ్చారు 4 ఉదాహరణలు చూడండి, సింపుల్ ఉదాహరణలు. మిణుగురు పురుగు, ఏమంటారు దాన్ని, గ్లోయింగ్ వామ్. దానికి అది రాత్రిపూట ఎగురుతుంటే దాని వెనకాల లైట్ కనిపిస్తుంటుంది. ఓకే, గ్లోయింగ్ వామే కదా దానికి పేరు. మిణుగురు పురుగు, సూర్యుడు. ఇప్పుడు ఈ రెండిటిని చెప్తే మిణుగురు పురుగు సూర్యుడిలాగా అంటే ఏంటి? మిణుగురు పురుగు ఎక్కడ, సూర్యుడు ఎక్కడ? కానీ సూర్యుడి యొక్క సైజో ఈ పురుగు యొక్క సైజో అవి తీసుకోకూడదు. లైట్ కామన్గా ఉందా లేదా? అలా. రెండో ఉదాహరణ, బావి సముద్రములాగా. సముద్రం ఎక్కడ, బావి ఎక్కడ అంటే ఏంటి? అక్కడ ఇప్పుడు సూర్యుడు మిణుగుడు పురుగులో అర్థం ఏం తీసుకోవాలి? సూర్యుడు అంటేనేమో ఈశ్వరుడు, ఈ గ్లోయింగ్ వామ్ అంటేనేమో జీవుడు. మరి సైజు శక్తి అంత తక్కువ ఉంది కదా, కానీ కామన్గా ఏదో ఒకటి ఉంది, వెలుతురు. అలాగే భావి సముద్రములు చెప్పేటప్పుడు ఈ భావి అనేటువంటిదేమో జీవుడు, చిన్నవాడు, అల్పుడు. ఆయనేమో సర్వజ్ఞుడు, సర్వవ్యాపకుడు, సర్వశక్తిమంతుడు. వీడేమో అల్పజ్ఞుడు, వ్యాపి, అల్పశక్తిమంతుడు. కానీ ఇద్దరికి కామన్గా ఒకటి ఉంది. ఇలా అప్పుడు సముద్రమేమో ఈశ్వరుడిలాగా, భావేమో జీవుడిలాగా. కానీ ఏంటి కామన్ అక్కడ? నీళ్లు కామన్, అక్కడ వెలుతురు. మూడో ఉదాహరణ, రాజు సేవకుడు లాగా. రాజేమో ఈశ్వరుడు లాగా, సేవకుడేమో జీవుడు లాగా. వీళ్ళిద్దరికి ఏంటి ఇక్కడ కామను? ఇద్దరు మనుషులే కదా. ఆయనకి ఉంది పంచమహాభూతాలు, శరీరం, అవయవాలు. సర్వెంట్, సేవకుడు కూడా అవే ఉన్నాయి. నాలుగో ఉదాహరణ ఏమిస్తున్నారంటే, పరమాణు మేరు పర్వతం. మేరు పర్వతం అంటే ఈశ్వరుడులాగా పరమాణువు. కానీ సమానమైనది ఏముంది దీంట్లో? ఇట్లా చెప్పినా కూడా ఆ అణువులన్నీ కలిసే కదా పరమాణు మేరు పర్వతం అవుతున్నది. కాబట్టి అణువులో ఏదైతే ఉన్నదో ఆ అణువులే అక్కడ ఎక్కువ ఉండి మేరు పర్వతంగా ఉంది. కానీ కామన్ డినామినేటర్ ఆ మ్యాటర్ అనుకో. చిన్న మ్యాటర్, పెద్ద మ్యాటర్. హౌ డస్ ఇట్ మ్యాటర్? చిన్నది పెద్దది ఎందుకు, దాన్ని వదిలేసాయి. కానీ బేసిక్ స్టఫ్ ఏంటనేది చూడు. ఇది ఈ 2 శ్లోకాలలో ఈ రకంగా ఇంట్రడ్యూస్ చేసి, ఆ తర్వాత 243వ శ్లోకంలో ఏం చెప్తున్నారంటే, ఇప్పుడు ఈ విధంగా చేయాలి బాబు, మరి కొంచెం చెప్తాను విను. తయోర్విరోధో యముపాధికల్పితః న వాస్తవః కశ్చిద్ ఉపాధిరేషః ఈశస్య మాయా మహదాదికారణం జీవస్య కార్యం శృణు పంచకోశం. ఇప్పుడు ఇక్కడ ఈ శ్లోకంలో
సరే, ఇప్పుడు వీళ్ళిద్దరిలో ఎవరు? జీవుడు, ఈశ్వరుడు. జీవ బ్రహ్మ, ఈశ్వరుడు అని చెప్పినాను, బ్రహ్మ. వీళ్ళిద్దరిలో ఉన్న విరుద్ధ లక్షణాలు ఏంటి ఉన్నాయి? చెప్పాను కదా, ఆయనేమో సర్వజ్ఞుడు, సర్వవ్యాపి, సర్వశక్తిమంతుడు. వీడు అల్పజ్ఞుడు, అల్పవ్యాపి, అల్పశక్తిమంతుడు. కానీ ఇది ఎందువలన ఆయనకి ఆ గొప్పదనం, వీడికి ఈ చిన్నతనం అంటే ఉపాధి భేదముల చేత కల్పించబడింది. ఉపాధి భేదం. ఇప్పుడు ఈ చిన్న కుండతోటి నీళ్లు తీసుకొస్తే దీంట్లో లోపల ఎంత సైజు అంత నీళ్ళే కదా పడతాయి. అందుకని నేను పెద్ద కుండని తీసుకెళ్తే మరిన్ని నీళ్ళు వస్తాయి. ట్యాంక్ తీసుకెళ్తే ఇంకా ఎక్కువ వస్తాయి. ఆ ఎక్కువ, ఈ తక్కువ అనేది దేని వలన? దీని యొక్క సైజు వలన. ఈ సైజుకి ఏంటి పేరు? ఉపాధి. అదేవిధంగా జీవుడు అనేటువంటి ఇతడికి ఈ శరీరం అనే ఉపాధి, దీంట్లో ఉన్న 5 కోశాలు చెప్తున్నారు. అది చెప్తాను విను. ఈ ఉపాధి యొక్క కల్పితమే తప్ప ఈ విరుద్ధ లక్షణాలు నిజంగా అవి లేవు. ఈశ్వరునికి మాయా అనేటువంటి ఉపాధి చేత, ఆర్ మహత్ అంటారు దాన్ని, కారణంగా ఆయనలో చాలా ఆయనకి అది ఉపాధి. మాయా ఉపాధి సహిత బ్రహ్మమునికి పేరే ఈశ్వరుడు. అక్కడ సగుణుడైపోతాడు మాయతో కలిసి పనిచేస్తున్నప్పుడు. మరి ఈ జీవుడికి ఏంటి ఆ ఉపాధి అంటే? పంచకోశములు అంటున్నారు. లేక అజ్ఞానం అని చెప్తేనే చాలు. లేకపోతే ఈయన ఇక్కడ ఇప్పుడిప్పుడే మనం పంచకోశాల గురించి వివరణ విన్నాం కాబట్టి శంకరాచార్యులు వారు ఈ పంచకోశాలే ఇతడిని చిన్నవాడిగా ఇట్లా చేయడానికి లిమిటెడ్గా ఉపాధి కారణం అని చెప్పి ఇప్పుడు దీన్ని సింపుల్గా చెప్పాలంటే గాడ్ మైనస్ మాయా ఈజ్ ఈక్వల్ టు బ్రహ్మం. లేక ఈశ్వరుడు అనే పేరు కూడా పెట్టుకోండి. ఈశ్వరుడు మైనస్ మాయా ఈజ్ ఈక్వల్ టు బ్రహ్మం. అదేవిధంగా జీవ మైనస్ పంచకోశాలు బ్రహ్మమే. మనకి పంచకోశాలు శరీరం పోతుందంటే భయం, ఇదికి ఏమవుతుంది? పోతుంది, అది అంతే. అది పోతుంది, నువ్వెక్కడికి పోవు, నీకేం కాదు. ఇప్పుడు నీ గురించి ఇప్పుడే 30 లక్షణాలు చెప్పాం, ఇక మళ్ళీ డౌట్ రావచ్చా? ఇలా చెప్పారు. అంటే ఏంటంటే ఇక్కడ అర్థం, ఇప్పుడు ఉన్నది ఒకటే వస్తువు, అది ఉపాధి భేదము చేత వ్యష్టి సమష్టి. చూసారా? వ్యష్టి అంటే జీవుడు, సమష్టి అంటే జగత్. ఇది 3 రకాలుగా ఇక్కడ వ్యక్తమవుతున్నది. శంకరాచార్యులు వారు చెప్పలేదు, కానీ ఇది అర్థం చేసుకోవాలి, అందుకని చేస్తున్నారు. ఇక్కడ స్థూల శరీరంలో ఉంటున్న వ్యక్తమవుతున్న ఈ జీవుడనే వ్యష్టికి విశ్వ అని ఒక పేరు. ఇవన్నీ టెక్నికల్ టర్మ్స్, మాండుక్యంలో ఉపనిషత్తులో డిస్కషన్ చేసే పదాలు మీకు అర్థమవుతాయి. ఎక్కడైనా సందర్భం వచ్చినప్పుడు చూస్తాం. ఇప్పుడు గట్లా తెలుసుకోండి అంతే. ఈ స్థూల శరీరంతో, స్థూల శరీరానికి పేరు కాదు, స్థూల శరీరం మూలంగా వ్యవహారం చేస్తూ వ్యక్తమవుతున్న నాకు పేరు విశ్వ. కానీ సమష్టిలో ఇదే విధంగా స్థూల జగత్తుగా మొత్తం వ్యక్తమవుతున్నటువంటి ఆ ఈశ్వరుడి పేరు విరాట్. అలాగే కళలో సూక్ష్మ శరీరం, కళ అంటే ఇక్కడ సూక్ష్మ శరీరం మూలంగా వ్యక్తమవుతున్న ఈ జీవుడైన నేను, నాకు ఒక పేరు ఇచ్చారు, తైజసుడు. కానీ సమష్టి సూక్ష్మ శరీరం మొత్తం చూస్తే ఒకేగా హిరణ్య గర్భుడు. అలాగే ఈ నిద్రలో పోయిన తర్వాత కారణ అవస్థకి వెళ్ళిపోతున్నాను నేను. దానికి ఇక్కడ నాకు పేరు ఏంటంటే ప్రాజ్ఞ. నా పేరు ప్రాజ్ఞ రూపంలో నేను అక్కడ ఉంటున్నా.
నిద్రావస్థలో, కారణావస్థలో. అదే సమష్టి మొత్తానికి చెప్తే ఆయన ఈశ్వరుడు. అప్పుడు ఏం చెప్పాలంటే వ్యష్టి సమష్టి, జీవ ఈశ్వర. స్థూల దేహం, స్థూల ప్రపంచం. సూక్ష్మదేహం, సూక్ష్మ ప్రపంచం. సూక్ష్మ కారణదేహం, కారణ ప్రపంచం. చూసారా? ఇవి ఉపాధి యొక్క భేదమే. కానీ అసలు నిజంగా ఈ రెండు వ్యక్తమవటానికి వీటి వెనక ఉన్నటువంటి రియల్ సోర్స్ వచ్చి అసలు బ్రహ్మమే, రెండూ బ్రహ్మమే అని చెప్పి తెలుసుకోవాలి. ఆ తర్వాత వివరణములు వచ్చే సత్సంగంలో చూద్దాం. కొంచెం డీప్గా శ్రద్ధతోటి విని అర్థం చేసుకోవాలి. మరలా వింటే అర్థమవుతాయి. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. హరి ఓం తత్సత్.